ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. ఐపీఎల్ వాయిదా పడటంతో బోరింగ్ గా ఫీల్ అవుతున్న ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ తెలిపింది. ఐపీఎల్ లోని మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. లీగ్ దశ మ్యాచ్లు 6 మైదానాల్లో జరుగుతాయి. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ వేదికల్లో మ్యాచ్లను నిర్వహించనున్నారు. మే 29న క్వాలిఫైయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్ 2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదిక బోర్డు ఇంకా వెల్లడించలేదు. పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ మళ్లీ జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేస్తుంది. ఈ మ్యాచ్ మే 24న జైపూర్ లో జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ మే 8న పూర్తయి ఉంటే ఢిల్లీ జట్టు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లతో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉండేది. కానీ కొత్త షెడ్యూల్ ప్రకారం గుజరాత్, ముంబైతో పాటు పంజాబ్ తో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అంటే పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ మళ్లీ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. గత షెడ్యూల్ తో పోలిస్తే బీసీసీఐ షెడ్యూల్ లో మార్పులు చేస్తుంది. ఉదాహరణకు పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఒక మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కొత్త షెడ్యూల్లో మే 27న చివరి లీగ్ మ్యాచ్ లక్నో ఆర్సీబీతో ఆడనుంది. కాగా భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ పునఃప్రారంభంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం, సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.